ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడండి, అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు గమనిస్తే అక్కడ చిన్న బిడ్డలారా అంటారు. చిన్న బిడ్డలు అని అక్కడ రాయబడింది. ఆ చిన్న బిడ్డలు అంటే విశ్వాసులు, అంటే దేవుని బిడ్డలు అని గుర్తించాలి. ప్రభువు అలా పలకడంలో చూస్తే ఆయన తన బిడ్డల ఎడల దగ్గర సంబంధం, క్లోజ్ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా మంచి సంబంధం కలిగి ఉన్నాడని, చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాడని మనం గుర్తించాలి. మనకు అర్థం కావాలంటే, సౌలు దమస్కు పట్టణం వెళ్తున్నప్పుడు ప్రభువారు సౌలును దర్శిస్తాడు. ఇప్పుడు పౌలు క్వశ్చన్ అడుగుతాడు, ఎవరు నువ్వు అన్నప్పుడు యెస్పరు అంటారు, నీవు హింసించుచున్న క్రీస్తుని అంటాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? సంఘమును. కానీ ప్రభువారు ఏమంటున్నారు? నీవు నన్ను హింసిస్తున్నావు అంటే ఆ మాటకి ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాడో మనం గుర్తించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువారు 2 గుంపులు చేసి అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు దాహం ఇచ్చారు, నేను పరదేశం ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగి ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు, చెరసాల ఉన్నప్పుడు మీరు నా ఎద్దకు వచ్చారు అని అంటారు. ఎప్పుడు ప్రభు అన్నప్పుడు ఈయన బిడ్డలు చేస్తే నాకు చేసినట్టు అంటాడు. అంటే చూడండి ఎంత దగ్గర సంబంధం కలిగి ఉన్నారో. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఎవరైనా ఇబ్బందులు పెట్టినా, శ్రమలు పెట్టినా, హింసించినా, అవమానించినా మన పక్షాన ఆయన ఉన్నాడు అని మనం ధైర్యంగా ఉండొచ్చు. తర్వాత చూస్తే ఈ చిన్న బిడ్డలను ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి మెడకు తిరగటరాలు కట్టి మిక్కి లోతైన సముద్రంలో పడేయమంటాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎవరైనా తన బిడ్డలను తప్పుడు మార్గం నడిపిస్తే, కావాలని చెడు మార్గం వైపు నడిపిస్తే, హానికరంగా ఏదైనా తలపెడితే దేవుడు తీర్పు తీస్తూ అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని కూడా మనం తప్పు మార్గంలో నడిపించకూడదు. అలా నడిపిస్తే తీర్పు వారి మెడకిట పెద్ద తిరగడాలు కట్టేసి మిక్కి లోతైన సముద్రం పడేయాలంట. సో తీర్పు అది. సో మనం ఎవరిని కూడా డైవర్ట్ చేయకూడదు, తప్పుడు మార్గం నడిపించకూడదు, తప్పుడు తురవైపు చూపించకూడదు. సో వారి పక్షాన దేవుడు ఉన్నాడు. క్రైస్తవుల ఎడల, వాళ్ళ బిడ్డల ఎడల దేవుడు ఉన్నాడు అని గుర్తించి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అభ్యంతరాలుగా తప్పవు. అభ్యంతరాలు వచ్చిన ఎవరి ద్వారా వస్తే వాళ్ళకి శ్రమ అంటాడు. సో దీన్ని బట్టి మనం ఏం గమనించుకోవాలంటే, ఎవరు బాధ పెట్టినా, శ్రమ పెట్టినా వాళ్ళందరి ఎడల తీర్పు ఉంది. వాళ్ళు అవమానపరచారు, మనం అవమానపరచకూడదు. అభ్యంతరాలు వస్తాయి. వాళ్ళు హింసించారని మనం హింసించకూడదు, వాళ్ళు దూషించారని మనం దూషించకూడదు. సో అవన్నీ న్యాయాధిపతి అనేది ఆయనకు అప్పచెప్పాలి. ఆయన చూసుకుంటాడు. వాళ్ళకి శ్రమ అంటున్నాడు. వాళ్ళు తిట్టారని నువ్వు తిట్టడము, వాళ్ళు నేను గాయపరచాలని నువ్వు గాయపరచడము అలా కాదండి. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం తీర్చే ఆయనది అధికారం, కానీ ఆయన అప్పచెప్పాలి. లేదు నువ్వు కూడా వాళ్ళతో కలిసి వాళ్ళు తిట్టారు, నువ్వు తిడితే దూషిస్తే ప్రభువారు మౌనంగా ఉంటారు, జోక్యం చేసుకోరు. కానీ ప్రభువారు ఆయనకు అప్పచెప్తే, ఆ ప్రభువారికి అప్పచెప్తే ఆయన జోక్యం చేసుకుంటాడు. నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. అక్కడ ఇంకా చూస్తే 2 కళ్ళు కలిగి పరలోకము, 2 కళ్ళు కలిగి నరకం వెళ్ళడం కంటే, 1 కన్ను కలిగి 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి నరకం వెళ్ళడం కంటే 1 చేత్తో 1 కాలుతో 1 కంటితో వెళ్తే మంచిది అంటాడు. అంటే మీనింగ్ ఏంటంటే, ఇది టఫ్ లాంగ్వేజ్, కఠినమైన లాంగ్వేజ్, హై లాంగ్వేజ్ రాయబడింది. అది పాత నిబంధనలో కంటి కన్ను పంటికి పన్ను అన్నట్టు అంటే మీనింగ్ ఏంటంటే, పాపం ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని ప్రభు కోరిక. పాపం ఎడల ఏదైనా చూస్తే అక్కడ పాపం ఉంటే నువ్వు గుడ్డివాడు అయిపోవాలి, ఇంకా చూడకూడదు అనమాట. పాపం అక్కడ ఉంది ఆ మార్గంలో ఉంటే ఇంకా నువ్వు కాళ్ళు లేనివాడుగా ఉండాలి. పాపం చేసే పరిస్థితి వచ్చింది, అప్పుడు నువ్వు చేతులు లేనివాడుగా ఉండాలని ప్రభు ఆశ. అంటే అంత పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరిక. ఇంకా చూస్తే
వీరి యొక్క అంటే చిన్న బిడ్డల యొక్క వీరి యొక్క దూతలు దేవుణ్ణి తండ్రిని చూస్తూ ముఖ దర్శనం చేస్తూ ఉంటారని రాయబడింది. అంటే రక్షింపబడిన బిడ్డల ఎడల వారికి దేవుడు దూతలను కంచె ఉంచాడు. అందరు కాదండి. ఎవరైతే యేసుప్రభువుని నమ్మారో, ఎవరైతే యేసుప్రభువుని సొంత రక్షణగా అంగీకరించారో, సిలువలో నా కొరకు ప్రభు ప్రాణం పెట్టారని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మారో, విశ్వసించారో వారికి దూతలు ఉంటాయి. వారి పక్షాన దూతలు ఉంటాయి. ఆ దూతలు తండ్రితో షేర్ చేసుకుంటుంటారు వీళ్ళ పనులన్నీ, వీరు ఏం చేస్తున్నారా అని. సో ధైర్యంగా ఉండొచ్చు, మన పక్షాన మనకు దూతలను కంచుకొని ఉంచాడు. సో వీ నీడ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. సంతోషంగా ఉండాలి. సో ఈ లేఖనంగా గమనిస్తే దేవుడు తన బిడ్డల ఎడల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు అని తెలియబడుతుంది. కనుక మనం ఎంతో ధన్యులం, ఎంతో సంతోషంగా ఉండాలి, ఆయన ఆనందిస్తూ ఆయన కొరకు జీవించాలి. అటు మా కృప దేవుడు మన దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ కొందనాలు మీతో మాకు ఫలింపజేయండి ప్రభా. మీరు మా ఎడల ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు, మా ఎడల ప్రభా ఎంతో ప్రేమ కలిగి అన్నీ చూసుకుంటున్నారు, భద్రపరుస్తున్నారు, మాకు దూతలను కంచగా ఉంచారు. వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. మా పక్షాన నువ్వు ఉండి అన్ని భరిస్తున్నావు అని స్తుతిస్తున్నాం ప్రభా. మాకు తోడుగా అండగా ఉన్నామని స్తుతిస్తున్నాను తండ్రి. మేమందరం నీకు సాక్షిగా జీవించాలి, నీ కొరకు జీవించాలి. కృప చూపించండి, మీరు మాయం పొందండి. మేము పరిశుద్ధంగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. సాయం చేయండి, కృప చూపించండి. మేమందరం రాకడలు ఎత్తబడి గుంపులో ఉన్నట్లు కృప చూపించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.